వరంగల్ ఎంజీఎంలో ఓ రోగికి ఒక గ్రూప్ రక్తానికి బదులుగా మరో రక్తం ఎక్కించారు. హనుమకొండ జిల్లా అయోధ్యపురానికి చెందిన జ్యోతి అనే మహిళకు జ్వరం రావడంతో ఈ నెల 16న ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు రక్తం చాలా తక్కువగా ఉందని బ్లడ్ శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించారు. టెక్నీషియన్లు ఆమెది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపుగా నిర్ధారించారు. వైద్యులు ఆ ప్రకారం బ్లడ్ను బాధితురాలకు ఎక్కించారు. ఓ పాజిటివ్ కు బదులు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ను ఎక్కించడంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో బాధితురాలకి గుట్టు చప్పుడు కాకుండా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇప్పుడు బాధిత కుటుంబం ఏం చెప్తా ఉన్నారు, అలాగే ఇటు వైద్యులు ఏమంటున్నారు జరిగిన విషయానికి సంబంధించి? నవీన్, ఎంజీఎం లో రోజు రోజుకు నిర్లక్ష్యం పెరిగిపోతుంది. ఇటు పరిపాలనా యంత్రాంగం సరిగా లేకపోవడం అవుతుంది. దానికి తగినట్టుగానే వైద్యులు కూడా ఎక్కడ కూడా పేషెంట్లకు దృష్టి పెట్టి వైద్యం చేయడం లేదనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. అనారోగ్యంతో ఈ నెల 16న ఎంజీఎంకు వచ్చినటువంటి మహిళ రక్తహీనత కారణంగా ఆమె రక్తం ఎక్కించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆమెకు బి పాజిటివ్ బదులు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించడంతో ఆమె పరిస్థితి ఓ పాజిటివ్ కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ఆమెలోకి ఎక్కించడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆ బంధువులంతా కూడా విషయం తెలుసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంజీఎం వైద్యుల ఎవరైతే ఈ ఘటనకు కారకులేదో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎంజీఎం ముందుట వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనపై ఎంజీఎం ఆసుపత్రిలో ఘటన పైన సూపరింటెండెంట్ కిషోర్ ను వివరణ కోరగా ఆయన మొత్తం ఈ ఎపిసోడ్ పైన విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. విచారణకు ఆదేశించి ఖచ్చితంగా ఎవరైతే ఎందుకు జరిగింది, ఇలా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామైతే ఎంజీఎం చూపడుతున్నటువంటి మాట. అయితే గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు నిర్లక్ష్యమైనటువంటి వైద్యపూరితంగా కూడా చాలా మంది క్రిటికల్ పరిస్థితి విషమించి చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇట్లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయి. ఎంజీఎం పైన ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు సరైనటువంటి దృష్టి లేకపోవడంతో ఇక్కడ ఎవరు కూడా పేద రోగులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఈ ఎంజీఎం ఆసుపత్రి మీద తీవ్ర నిర్లక్ష్యం అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడైతే కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైలు కూలగొట్టి అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందో ఫోకస్ అంతా దాని మీదనే పెట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పేదలకు వైద్యం అందించేటువంటి ఎంజీఎం ను మాత్రం మర్చారని మనం ఈ ఘటనలను చూస్తే అర్థమవుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎవరు డాక్టర్లు నిర్లక్ష్యం కదా, వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? ట్రీట్మెంట్ ఇస్తామని వాళ్ళు మార్చి ఏ ప్రాబ్లం అని ఎట్లున్నాయి ఆరోగ్యం? ఓకే, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లున్నది? కొంచెం మంచిగా ఉండదు. నిన్న బాగా ప్రాబ్లం ఉండేది, ఇలా కొంచెం కడుపు లేదు, ఫీవర్ లేదు. నిన్న కడుపు నొప్పి, మొన్న ఆయుధం కొంచెం మంచిగా ఉంటుంది. ఏ గ్రూప్ అయితే ఏ గ్రూప్ ఎక్కించు? ఎక్కించింది. మీ పేరేం పేరు? జ్యోతి.